సార్ ప్రధానమైన అంశము మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో సమావేశమయ్యారు. సో ఈ యొక్క సమావేశంలో ఆయన కొన్ని క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇస్తూ వచ్చారు. ఇక పార్టీకి జిల్లాలకి మీరే బాసులు, పార్టీలకు కూడా మీరే బాసులు, రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు, అరెస్టులు అంటారా మిగతా అంశాలు అంటారా, అన్నిటికీ సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే దీన్ని బట్టి ఇండికేషన్స్ బట్టి చూస్తుంటే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుకు కూడా సిద్ధంగా ఉన్నారా, ఏమైనా అరెస్టులు చేసినా కూడా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అని ఆ బాధ్యతను తీసుకునేటట్టు ఒక ఇండికేషన్స్ ఇచ్చారా? అరెస్ట్ అన్న దాంట్లో కన్నా ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణం బ్రహ్మాండం చేసుకుంటాడు సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూస్తే గెలిచిన వెంటనే 3 ఏళ్ళ పాటు ఎవడు ట్యాక్స్ రేట్ వేసేసిన ఎవరు లేరు. ఏదైనా ఒక ఇష్యూ పార్టీ అధిష్టానం నుంచి కాల్ ఇచ్చినా ఒక ట్రాక్ సీట్లతో బన్నీలతో 4 సెల్ఫీలు తీసుకోవడం తప్ప మనం ఎప్పుడు ఒక అపోజిషన్ పార్టీ ఇంత ఫ్రంట్ ఎండ్లో లీడ్ చేసింది కనపడలే. బట్ ఇక్కడ ఆద్యంతం స్పాన్ ఆఫ్ నో టైంలోనే విద్యుత్ ఛార్జీల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, మిర్చి యార్డ్ రైతులు కానీ, లా అండ్ ఆర్డర్లో ఢిల్లీ వేదికగా కానీ దే హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ బొంబార్డింగ్ అగెన్స్ట్ గవర్నమెంట్. ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. ఈ ప్రెషర్ అనే కంటిన్యూషన్లో మీరు రాజ్యంతో గమనిస్తే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు చేస్తుంది ఏంటంటే, పార్టీ గతంలో రిషిగాడు ఈ ఐపాక్ చెత్త దరిద్రం వదిలించుకుని మళ్ళీ కార్యకర్తలు, నాయకులు, అధినాయకుడు సమన్వయాన్ని జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా, గ్రామ స్థాయి వారీగా, మండల స్థాయిలోనూ పార్టీ పునర్నిర్మాణం జరిపించుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆర్ట్ సర్కమ్స్టాన్సెస్ని ఫేస్ చేయాలంటే ఆబ్వియస్లీ ప్రభుత్వం ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదో చిన్న శతక పెద్దానికి ఇబ్బందులు పెడుతున్నాను. ఇప్పుడు అధినాయకుడుగా నన్ను జైల్లో పెట్టినా నేను భయం పడను. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే అది ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన జీవిత ఖైదీలు ఇవ్వరు కదా, పాత కేసులకే దిక్కు దివ్వడం లేదు ఇప్పటికి. అందులో ఈ ఓన్లీ ఫస్ట్ చేస్తున్న పని ఏంటంటే ఒక అభాండం మోపి ఈ తపేలా ఛానల్ త్రూగా ఓదరగొట్టి దాంట్లోంచి ప్రజలు నమ్మేలా నానాపులి కథ రచించారు. నానాపులి కథకి ప్రతి దగ్గర వెలిడిటీ, ఎక్స్పైరిటీ కనబడుతున్నాయి. లెక్కర్ స్కామ్ అని గోలెట్టారు, ఈ కాదంబరి నత్వాన్ని తెచ్చారు మన నెత్తికి. ఇటు పడితే పెన్నాలను కాలక్షేపం చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇంట్రాగేషన్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. గౌరవ న్యాయస్థానం పరిగణలో తీసుకునే అంశాలు వేరేగా ఉంటాయి కదా. ఆ పరిగణలో తీసుకునే అంశాల దగ్గర ప్రతి దగ్గర డొల్లతనం బయటపడుతుంది. సో వ్యవస్థతో మేనేజ్మెంట్ షో వెసెస్ వ్యవస్థ నిలబడితే ఎలా ఉంటుందో ప్రతి నిమిషం తెలుస్తూనే ఉంది. అసెంబ్లీ వేదికలుగా కానీ, గౌరవ న్యాయస్థానాల వేదికగా కానీ ఏం జరుగుతుందో గమనించమనండి. సో దీని సర్కమ్స్టాన్సెస్లో ఏం చేస్తున్నారు, ఒక పార్టీ నిర్మాణం మళ్ళీ రీఛార్జ్ అయ్యి రీబౌన్స్ అయ్యి బయటకు వచ్చే దగ్గర దాన్ని పక్కదారి పట్టించడానికి ఏంటి, ఒకరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? అరెస్ట్ ఏమైనా కొత్త, అతనికి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడే పార్టీ పునర్వైభవం సంతరించుకుంది. హైయెస్ట్ 67 సీట్లతో స్ట్రాంగెస్ట్ అపోజిషన్. ఒకసారి రూలింగ్ గవర్నమెంట్ 11 వచ్చినప్పుడు హౌ దే బౌన్స్ బ్యాక్ అన్న దగ్గర, ఈ 23 వచ్చినప్పుడు హౌ తెలుగుదేశం హాస్ బౌన్స్ బ్యాక్ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా పార్టీ ఉండదు కదా. అందరూ పవన్ కళ్యాణ్ లాగా ఉండరు కదా, పారాసైట్లో మీ వల్ల నేను, నా వల్ల మీరు, నేను ఎలాగో బతకడానికి నాకు ఒక ఆధారం చూపించండి అనుకునే మనస్తత్వం అందరికీ ఉండదు కదా. ఇండివిజువల్గా 40% ఓటు బ్యాంక్ ఉన్న 2 పార్టీలు హౌ దే బౌన్స్ బ్యాక్ అన్నది చూడండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగుదేశం యాజ్ వెల్ యాజ్ వైఎస్ఆర్సీపీ ఆల్సో. ఒరిజినల్ 40% ఎన్హాన్స్ చేసుకోవడానికి అన్ని అస్త్రాలని సంధించుకోగలిగింది తెలుగుదేశం, ఇంక్లూడింగ్ జనసేన. బయట ఉంటే మీకు 6-5% తప్ప దిక్కుదేమం లేదు. ఇటు తగలడండి అని పిలవడం. 0.83% అంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు మా నెత్తికెత్తుకున్న పాపానికి ఏదో అడవాడు చేస్తాడు, ఓ డీజీపీని ఎత్తేస్తాడు, చీఫ్ సెక్రటరీని ఎత్తేస్తాడు, ఆ సహకారాలు ఉంటాయి కాబట్టి ఇటు తగలడండి అన్నదానికి 164 వచ్చి కనబడుతున్నాయి కదా. ఇక్కడ కూడా ఆయనకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది, ఆయనకు కూడా 40%. అలా ఉన్నప్పుడు 40% ఉన్నప్పుడు ఆయుధాలు వాళ్ళలా వాడినప్పుడు వేరే ఆయుధాలు తయారు చేసుకోవడానికి 4 ఏళ్ళ టైం ఉంటుంది. డెఫినెట్గా కొత్త ఆప్షన్ లేదు. ముగ్గురిని విడివిడిగా వచ్చేస్తే ఏమవుతుందో తెలుసు, వాళ్ళకే భయం. వీళ్ళకన్నా ముందు భయం ఆ 10 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ కన్నా. నాతో కాదు బాబు అని దండం పెట్టేసి నాకేం కాదని చెప్తాడు కదా ఆయన పవన్ కళ్యాణ్. నాతో కాదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు. 6% ఉన్న పవన్ కళ్యాణ్తో నేటి కాదన్నప్పుడు 0.83%గా డిలీట్ చేస్తారు బీజేపీ వాళ్ళు. మళ్ళీ 40% తెలుగుదేశం పట్ల పారాచూట్లు వేసుకుని గంతలు. దాని బదులు ముందు నుంచే పంచేంద్రియాలు మోసుకుని మమ అనుకుని చూడండి, మంచు విష్ణు గారి సినిమా ఒకటి ఉంటుంది, అందులో మంత్రాలు రాపోయినా లాస్ట్కి మమ అనుకుని పారిపోతుంటుంది చూడండి. అలా వీళ్ళు కూడా మమ అనుకుని పోవడమే కదా. సో ఏదైనా సరే ఆయన ఈసారి గతంలో చేసిన తప్పులు చేయకుండా క్లియర్ కట్ ఇండికేషన్. తప్పులు కాదు, గతంలో ఋషి ఐపాక్ ఆ 2 తేదాన్ని కెబుక్కని కాలుతో తిన్నాడు కాబట్టి ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్ కళ్ళ ముందు కనబడుతుంది. ఏంటది, కార్యకర్తలు వివక్షకు గురవుతున్నారు, నాయకుడు దిక్కుదివాన్ లేకుండా ఉన్నాడు. వీటిలన్నింటినీ స్ట్రైట్ లైన్ చేస్తే ఆయన పని సులువా కష్టమా? మెయిన్ అదే కదా, కార్యకర్తకి నాయకుడికి మధ్య ఏదైతే అటాచ్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా గ్రౌండ్ బాండేజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ బాండేజ్ ఏమవుతుంది, చైన్ సిస్టమ్, ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈకో సిస్టమ్ డెవలప్ అయితే ఎవరెవరు, ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్రతో కూడా నేనున్నానన్న భరోసా కదా ప్రతిదానికి కార్యకర్తలకు ఇచ్చారు కదా ఎంతో కొంత. అదే పని ఇప్పుడు కూడా జరుగుతుంది. సో ఆ వేలో జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి యాడ్ ఆన్స్ అవుతా ఉంటాయి. గ్యారంటీ.
ఓ 4 అబద్ధాలు చెప్పడం రావాలి వీళ్ళతో పాటు, అది ఒక్కటి వస్తే సరిపోతుంది. రైతు రుణమాఫీ, అంటే కూటమి పెన్షన్ 5,000 ఇస్తానని, అలాంటివన్నీ అబద్ధాలు చెప్పడం వస్తే ఇంకా పని సులువు అవుతుంది. చెప్పిందా ప్రసాద్? మీకు డౌటా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ గా మేము అమలు చేస్తామని చెప్తున్నారు కదా. అయినప్పుడు చూద్దాంలేండి. సరే ఇప్పుడంటే ఏడాది పూర్తి అయిపోయింది. ఏడాది పూర్తి అయిన విషయం ఇంకోసారి అండర్లైన్ చేయండి. పూర్తయింది, ఇంకో 4 years, ఇంకో 3 ఏళ్ళు గడపాలి. నెక్స్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే లాస్ట్ 3 months మళ్ళీ వస్తాయి. పసుపు కుంకుమ, నిరుద్యోగ వృత్తి, ఇలాంటివన్నీ మనం గతంలో చూసాం కదా 19 దాకా. సో అదే పునరావృతం అవుతుంది. దానికి మేము అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. సో రాదని చెప్పేసి జనాలు చెప్పేస్తున్నారు ముందుగానే, మీరు హోప్స్ పెట్టుకోవద్దని. లాస్ట్ 6 months వస్తాయి. లాస్ట్ 6 months టైంలో వీళ్ళు చెప్పినవన్నీ ఎగ్జిక్యూషన్స్ కి నోచుకుంటాయి ఆ రోజు ఎలక్షన్స్ ముందు. సో అప్పటిదాకా అప్పటిదాకా ఓపిక పట్టండి. మీరు మొదటి రోజు నుంచి వస్తే కుదరదు. టైం వచ్చినప్పుడు ఆ టైం